హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈ రోజు నేను ఎలక్సర్ మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 1 hour 56 minutes మాత్రమే. మూవీ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. ఇది ఒక జాంబీ సర్వైవర్ థ్రిల్లర్ మూవీ. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా ఎంగేజింగ్ గా ఉంటుంది. తెలుగులో అవైలబుల్ లేదు, ఇంగ్లీష్ ఇంకా హిందీలో ఉంది. నేనైతే హిందీలోనే చూశాను. హిందీ ఆడియో కూడా చాలా బాగుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కాదు. బ్లడ్ అది చాలానే చూపిస్తుంటారు, కొంచెం ఇబ్బంది పడవచ్చు. మూవీ స్టోరీ ఏమిటంటే, ఒక మెడికల్ ల్యాబ్లో నిత్య యవ్వనంగా ఉండేందుకు ఒక మందు తయారు చేస్తాడు. అది ఎటువంటి టెస్ట్ చేయకుండా ఆ కంపెనీ ఓనర్కి పంపిస్తాడు. ఆ కంపెనీ ఓనర్ జాంబీగా మారుతాడు. తర్వాత ఏం జరిగింది, ఆ విలేజ్లో ఎవరైనా బతికారా లేదా, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్ మూవీలో చెప్పేటట్టు నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. స్టార్టింగ్ 15 minutes మాత్రం కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది అంతే. ప్లస్ పాయింట్స్, మూవీలో మేము చెప్పాల్సింది స్టోరీ ఏమీ లేదు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మాత్రం చాలా బాగా చూపించారు. మూవీలో నిజంగానే జాంబీస్ అటాక్ చేశాయా అన్నట్టుగా యాక్టింగ్ చాలా బాగా చేశారు. బీజిఎం కూడా బాగుంది. చివరిగా నా కంక్లూజన్, నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ బ్లడ్ అది చాలానే బాగా చూపిస్తుంటారు. అది చాలా ఇబ్బంది పడవచ్చు. చిన్నపిల్లలకి దూరంగా ఉంటేనే బెటర్. ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్మెంట్ చేశారు. ఎప్పుడొస్తుందో తెలియదు, కానీ నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. నేను ఇచ్చిన రివ్యూస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.